ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు ఒక్క సీన్ కూడా బోర్ అనిపించలేదు. ప్రతి ఒక్క సీన్ ఎంజాయ్ చేస్తాము. ఫైట్ అయితే పిచ్చ బుర్ర పాడుందన్న. ఒక్క సినిమా చూసిన ప్రతిసారి నేను ఎప్పుడెప్పుడు యాక్టర్ అవ్వాలనిపిస్తుంది నాకు. ఒక్కొక్క ఫైట్ అన్నా క్యారెక్టర్ పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు. మీరు థియేటర్కి వెళ్తే మీరు ఎగ్జైట్ అవ్వాలి కాబట్టి మొత్తం నేను చెప్పేస్తే మీరు థియేటర్కి వెళ్ళిన తర్వాత ఎగ్జైట్ అవ్వడానికి ఈవెన్ వన్ సింగిల్ పాయింట్ కూడా అక్కడికి వచ్చే ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ మనం ఎంటర్టైన్ చేస్తుంది. కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ నేను చెప్పేయడం వల్ల మీరు థియేటర్కి వెళ్తే అంత ఎక్సైట్మెంట్ ఉండదేమో అని నా ఫీలింగ్. బట్ ఓవరాల్గా చూసుకుంటే బాగుంది సినిమా. ఈవెన్ కంపేరింగ్ టు ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేయడం కూడా ఈ సినిమా నాకు బాగా అనిపించింది. థ్యాంక్ యూ. ఆర్జీవి ఒక లెవెల్ వెళ్ళిపోయిన బ్రహ్మానందం కామెడీ అయితే చాలా బాగుంది. అలాగే మెయిన్ ప్రభాస్ అన్న ఎంట్రీ సినిమా ఒక స్టార్ట్ అయినాక 20 minutes తర్వాత అన్న ఎంట్రీ కానీ క్లైమాక్స్లో విజయ్ దేవరకొండ అన్న ఎంట్రీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సినిమా మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. బ్రహ్మానంద్ గురించి కాకుండా ఒకటైతే చెప్తా బ్రదర్, బాహుబలి సినిమా రికార్డులు ఎలా అయితే మొత్తం దుర్లగొట్టిందో కల్కి సినిమా కూడా అంతకు మించే ఉంటాయి. కానీ ఎక్కడ మీకు ఇంత కూడా కాంప్రమైజ్ ఆర్జీవి గారి క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది, సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. అసలు పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నదంటే మనం నాకు కూడా తెలియదు. నిన్న నాగేశ్వర్ గారు మామూలు లైవ్కి వచ్చి చెప్పారు కదా, ఆల్రెడీ పార్ట్ 1 స్టార్ట్ అవుతుంది. ఇట్లా 10 days షూట్ కూడా జరిగిందని చెప్పారు. కానీ సినిమా అయితే చాలా బాగుందన్న. ఈరోజు ఐమాక్స్ దగ్గర ప్రభాస్ అన్న వాళ్ళ మదర్ రావడం, అలాగే బుజ్జిని ఐమాక్స్ దగ్గర తీసుకురావడం, ప్రతి ఒక్కరు సెల్ఫీలు దిగడం, రీల్స్ చేయడం అసలు మామూలుగా లేదు. నాకు తెలిసి ఒక 1 week ఇక్కడ ఇదే ఉంటుంది అనమాట. సూపర్. బుజ్జి క్యారెక్టర్ ఎలా ఉంది? బుజ్జి ప్రభాస్ అన్న లైఫ్ లో ఒక మంచి ఏదో రూల్ అని కాదు, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అంతేగా. నాకు తెలిసి అయితే ఫస్ట్ డే నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళు పెట్టింది 600 కోట్లు, ఒక 1000 కోట్లు రావచ్చు అనుకుంటా. అలా ఉంది సినిమా అయితే. సూపర్ ఉంది అసలు. ప్రభాస్ కిందండి దేవుని లెక్కుండు కల్ట్ అంటే ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఒక ఆర్టిస్ట్ని అయితే తీసుకున్నారు. తమిళే కానివ్వండి, కన్నడ కానివ్వండి, టాలీవుడ్ కానివ్వండి, బాలీవుడ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఈ సినిమాలో ఉండరు. చెప్పాలంటే సినిమాలో హైలైట్ ఏం చెప్తారు? ఓవరాల్ గా సినిమాలో హైలైట్ ఏంటంటే ప్రభాస్ అన్న కల్కి స్టోరీ. ఒక మాటలో చెప్పాలంటే దంగల్ మూవీని బీట్ చేస్తా అనుకుంటున్నారా అన్న? నాకు తెలిసి అయితే ఈ రోజుకైతే ఏ సినిమా పనికిరాదు అనిపిస్తుంది. ప్రభాస్ కల్కి మూవీ కింద ఏ సినిమా పనికిరాదు బ్రదర్. ఎన్ని కోట్లు కొడతారు అనుకుంటున్నారు? నాకు తెలిసి అయితే ఒక 2000 కోట్లు అయితే ఈజీగా వస్తుంది బ్రదర్. కలెక్షన్ అయితే అసలు 1 week దాకా అయితే ఇప్పటికైతే ఎక్కడ టికెట్లు అయితే దొరకలేవు. ఒకవేళ దొరికినా కూడా ఇట్లా బ్లాక్ లంప్ దొరకాల్సింది 10,000 5,000 పెట్టి కొనగాల్సిందే. కానీ సినిమా అంతా బాగుంది. వేరే ఎవరు వాడలేదు 20th centuryలో బేసిక్గా. అండ్ మూవీలో ఒక మిస్టేక్ కన్వర్ట్ చేసా. మిస్టేక్ ఏంటి అని అంటే ప్రభాస్ గారికి కాలు ఇరుక్కొని పోతుంది, కానీ ఆ కాలు గట్ట తీసేసుకుంటే ఎట్లా తీస్తాడు, ఎలా వచ్చింది అనేది చెప్పలేదు. ఎందుకంటే బేసిక్గా కాలు ఇరుక్కొని పోతే హీరోది లాగ్ వస్తుంది, కానీ అది కూడా కాకుండా వచ్చింది. మూవీలో ఇంకో 10 ఏళ్ళు తొక్కాల ఇలాంటి బాక్స్ ఆఫీస్ సినిమా రావాలంటే ఇలాంటి ఒక కెమియో రోల్తో మన రాజమౌళి గారు రావడం జరిగింది. నేను చెప్పే మూవీ రిపోర్టు 99% ఫేక్ కావచ్చు, కానీ సినిమా 101% హిట్. అర్థమైనా? దాని ఇంకో విషయం ఏంటంటే మీకు ఏమైనా గుడ్డు కావాలంటే ఆర్జీవీని అడగండి, ఆయన ఇచ్చేస్తాడు. దాని సపోర్టింగ్ రోల్ అనేటువంటి ఏదైతే ఉందో అశ్వత్థామ ఏదైతే రోల్ ఉందో అమితాబ్ బచ్చన్ది మార్వలెస్ అండి. నాకు తెలిసి నేను బాధపడ్డా, ట్రైలర్ చూసి బాధపడ్డా అమితాబ్ బచ్చన్ ఎందుకు తీసుకున్నారని. కానీ నాకు తప్ప అనిపించింది. అమితాబ్ బచ్చన్ని వాడాడు ఎవరంటే నాగార్జునే వాడారు. డైరెక్టర్ని ఏమంటున్నారు తెలుసా? బాహుబలి అమ్మ మొగుడు అంటున్నారు డైరెక్టర్ని. జూనియర్ రాజమౌళి అంటున్నారు. సేమ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి మ్యూజిక్ అసలు సూపర్ బ్రో. హాలీవుడ్ నారాయణ అని యాక్చువల్గా నన్ను అడిగితే సంతోష్ నారాయణ కాదు, హాలీవుడ్ నారాయణ. ఆ విధంగా మ్యూజిక్ వేయడం జరిగింది. ఆ బుజ్జి ఏమో కానీ వాడు పనికి మళ్ళీ వచ్చి ఐటమ్ సాంగ్ ఉంది అంట. ఏ నాకు కనీసం ప్రాజెక్ట్ కేక్ కల్కి అది ఏం సినిమా అది, దాంట్లో ఐటమ్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తాడా? లేదు ఇట్లా ఉంటే బాగుంటుంది కదా అంటే ఆడియో డైరెక్టర్ అన్నట్టు చెప్తాడు. దానికి కూడా కావాలా, ఏమన్నా ఐటమ్ సాంగ్ కావాలా? ఏమన్నా అర్థమే కాదు తినాలి. సో ప్రభాస్ బాక్స్ ఆఫీస్ ప్రభూస్ అండి. సినిమాని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా డీసెంట్గా చూడడం జరిగింది. ఎక్కడా కూడా నిప్పు గిప్పు రాజించలేదు. చాలా హ్యాపీ. కాకపోతే చిన్న స్క్రీన్ లో చూడడం గారు అమితాబ్ బచ్చన్ గారు హైట్ ఈ సినిమాలో వాళ్ళిద్దరు ఫైటే హైలైట్. నిజం చెప్తున్నా, ప్రెసెంట్ దీపికా పడుకునే ప్రెగ్నెంట్ కొంచెం రొమాన్స్ లేదని ఈ రోజు నా కళ్ళలో రాదు ఈ రోజు నైట్. అలా ఈ సినిమాలో చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి సన్ను
అఖిలానంద్ యాక్టింగ్ ఎరదొప్పాడు, కమలాసన్ సూపర్. కానీ దీంట్లో మ్యూజిక్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. పాటలు కొంచెం డిసప్పాయింట్, ఎందుకంటే దీంట్లో పాటలు రెండే ఉంటాయి అన్నమాట. ఆ పాటల వల్ల కొంచెం ఇది తప్ప మిగతా అయితే హాలీవుడ్ రేంజ్. ప్రభాస్ గారికి ఇంకా అడ్డే లేదు. హాలీవుడ్కి ఇది ఒక ఎంట్రీ గేట్ అనమాట. సూపర్ ఎరా తీశాడు అదనమాట. ఇంకా బ్రహ్మానందం గారు, గుజ్జి వాళ్ళిద్దరి మధ్య కామెడీ సీన్స్ చాలా బాగుంది. నాకైతే మాత్రం ఫైట్స్లో మన ఎవరైతే అమితాబ్ బచ్చన్ గారు అలాగే మన ప్రభాస్ గారు వాళ్ళిద్దరి మధ్య ఫైట్లు మాత్రం చాలా నా భూతో నా భవిష్యత్తు